విద్యార్థి దశ నుండి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని వన్ టౌన్ ఎస్ఐ శంకర్ సూచించారు. విద్యార్థి దశ నుండి క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడాకారులకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో టీషర్టులు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీగల శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వన్ టౌన్ ఎస్ఐ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు టీషర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని అన్నారు. పిల్లలకు అన్ని విషయాలు తెలియజేస్తే వారు తమ తల్లిదండ్రులతో పాటు సమాజానికి సైతం తెలియజేస్తారని అన్నారు. అనంతరం నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ క్రీడా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబుతో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిషన్ పరివర్తనలో భాగంగా బొట్టుగూడ స్కూల్కు వచ్చి పిల్లలకి గంజాయి గురించి మరియు వివిధ చెడు అలవాట్ల గురించి తెలియజేయడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే పిల్లల్లోకి అన్ని విషయాలు తెలియజేస్తే వాళ్ళకి పెద్దలకు తెలియజేయడం, వాళ్ళ సొసైటీకి తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మా ఎస్పీ గారు పవర్చంద్ సార్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఐ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా పాఠశాలలో పిల్లలకు వారు మా మంచి చెడులు చెప్పినందుకు గాను మరి అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశానుసారం మా పాఠశాలని అనుకున్నందుకు మా పాఠశాల తరఫున ఎస్ఐ గారికి మరి ఎస్పీ గారికి ధన్యవాదాలు సార్. మీరు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మా పిల్లల్ని తూత చెప్పకుండా పాటిస్తారని వారికి మేము ఆదేశాలు ఇస్తామని మీకు ధన్యవాదాలు తెలుపు.